హాయ్ అండి. నేను మీ రజనీని. ఈరోజైతే మనం మా అక్క వాళ్ళ చెట్టుయి జాంపళ్ళు అయితే కోసేసాను. చూడండి నీట్‌గా కడిగేసి ఆ చివర, ఈ చివర ఇలా బ్లాక్‌గా ఉన్నదంతా తీసేసి, ముచ్చుకలు తీసేసుకొని నీట్‌గా ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను. హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. మన ఒక్క జాంకాయ రోజుకొకటి తింటే యాపిల్ తిన్నంత బలం హెల్త్‌కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు. చూడండి ఇలా అయితే మొత్తం కట్ చేసేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఎక్కడ ఇది అని అనుకుంటున్నారా? దవనగిరి అయితే వెళ్ళిపోయాము. మా పుట్టింటికి అయితే వెళ్ళామండి. అక్కడ మా అక్క వాళ్ళ ఇంటికాడ ఈ జాంపళ్ళు చూడండి ఇలా అయితే మొత్తం కట్ చేసేస్తున్నాను. అందరం కూడా తినేద్దాం. సూపర్ టేస్టీ, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అంత చక్కగా చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి అన్నీ కట్ చేసేసాను. ఇప్పుడు సర్వ్ చేసేస్తున్నాను. కావాల్సిన వాళ్ళందరూ ఒక పీసు, 2 పీసులు అన్నీ తీసుకుంటారు. చూడండి స్టార్టింగ్ అయితే అక్కకైతే ఇచ్చాను. చాలా బాగున్నాయని చెప్తుంది అక్క అయితే. అద్భుతం, అమోఘం, చాలా టేస్టీగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అని చెబుతుంది అక్క అయితే. బాగుంది, చాలా బాగుందండి. చూడండి ఇలా అయితే అందరికీ కూడా ఇస్తున్నాను. వదిన కూడా ఇచ్చేసాను. అత్తయ్య గారికి, చూడండి జోష్న అయితే చిట్టి తల్లికి కూడా పెడుతుంది. చూడండి ఎలా అయితే చీకేస్తుందో. బంగారు పిచ్చికి చూడండి ఎలా అయితే తింటుందో. చాలా బాగుందంట. ఇచ్చేయమంటుంది, మొత్తం పట్టేసుకుంటుంది. నేను కూడా టేస్ట్ అయితే చూసేస్తున్నాను. సూపర్ అండి, చాలా బాగుంది కాయ అయితే. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. వదనాళ్ళ పాప చూడండి చాలా క్యూట్గా బాగా మాట్లాడుతుంది. ఆంధ్ర నుంచి అయితే వచ్చారండి అత్తయ్య గారు, వదనాళ్ళ పాప అందరూ కూడా. చూడండి ఈ జాన్ చెట్టు అయితే మొత్తం నేను కోసాను. అక్క వాళ్ళ చెట్టు అండి. చిన్న కాయలు కానించి పెద్ద కాయలు కానించి అన్నీ ఉన్నాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. ప్రతిరోజు ఒక జాంకాయ తీసుకోండి, హెల్తీగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంటి చుట్టూ లైటింగ్స్ చూడండి. ఇలా సరదాగా అందరూ కూర్చొని జాంకాయలు అయితే తినేస్తున్నాము. వాటర్ బాటిలీలు దేనికోసం అని అనుకుంటున్నారా? మేమైతే మా పుట్టింటికి చూడం తల్లి పండగకైతే వచ్చాము. మా అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు పిలిచారు. చూడండి ఇలా మైసూర్ బోండా టిఫిన్ అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే వేసేస్తున్నారు. చూడండి ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా చాలా చక్కగా చేస్తారు. వంటలు కానించి టిఫిన్లు కానించి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎప్పుడు పనులు అప్పుడే బాగా చక్కబెడతారు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేను టేస్ట్ అయితే చూసేస్తున్నాను. వావ్ చూడండి చాలా స్మూత్గా, మెత్తగా, అద్భుతం, అమోఘం. మైసూర్ బోండా, నోరూరించే మైసూర్ బోండా. చూడండి చక్కగా అమ్మాయి అయితే ఎలా వేసేస్తుందో, పట అని చాలా ఈజీగా వేసేస్తుంది. చూడండి వదిన అయితే
ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నారు. టేస్ట్ చేసావా లేదా అని అడుగుతున్నారు. చాలా బాగున్నాయండి మైసూర్ బోండాలు అయితే. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చక్కగా వేసేసింది. చూడండి అమ్మ వాళ్ళ పనస చెట్టు చిన్న చిన్న కాయలు, ఇంకాని కాయలు అయితే ఎదగలేదండి, ఇప్పుడే స్టార్టింగు. చూడండి ఎలా అయితే కాసేసినాయో, కిందకి చేతికి అందేలాగా. పైన అయితే ఇంకా చాలా ఉన్నాయండి, కనిపించట్లేదు, చిన్న కాయలు కదా. చూడండి మా గోపి పెంచిన ఒక్క మొక్కలు, చిన్న చిన్న ఒక్క మొక్కలు ఇలా కవర్లో అది వేసేసి ఇలా అయితే పెంచుతారండి. విత్తనాలు అయితే తెస్తారు. ఒక్క కాయలు పండినవి అవి తెచ్చి ఇలా పెట్టేసేసి మట్టి పోసి కవర్లలో విత్తనం పెట్టి వాటర్ పోసి ఇలా అయితే పెంచుతారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి.